పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు అనుకున్న దానికన్నా హెవీ డ్రాప్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది. ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అవ్వడం గట్టి ఇంపాక్ట్ ని చూపించగా కలెక్షన్ల పరంగా ఏమాత్రం హోల్డ్ను కూడా చూపించలేకపోయింది. 4వ రోజు మొత్తం మీద సినిమా 2.53 కోట్ల రేంజ్ షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాలలో సాధించగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర కేవలం 3.98 కోట్ల దాకా షేర్ ను 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సినిమా అందుకుంది. దాంతో టోటల్ గా ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 27.22 కోట్లు, సీడెడ్ లో 8.96 కోట్లు, వైజాగ్ లో 8.48 కోట్లు, ఈస్ట్ లో 6.64 కోట్లు, వెస్ట్ లో 4.71 కోట్లు, గుంటూరులో 4.61 కోట్లు, కృష్ణాలో 4.62 కోట్లు, నెల్లూరులో 2.79 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 4 రోజుల్లో 68.03 కోట్ల దాకా షేర్ ను 98.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 7.65 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.25 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.55 కోట్లు, ఓవర్సీస్ లో 16.5 కోట్ల వరకు షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 102.98 కోట్ల దాకా షేర్ ను 169.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 49% వరకు రికవరీని సాధించగా ఇంకా 106.02 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇవాల్టి నుండి పండగ సెలవులు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత గ్రోత్ సినిమా చూపెడుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.